మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగితే కామెంట్ చేసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సిక్కోల్ పిల్ల. ఒక 2 days బ్యాక్ అయితే మా ఇంట్లో రియల్గా ఒక ఇన్సిడెంట్ జరిగిన దాన్ని నిజంగా చెప్తున్నాను. బికాజ్ ఎందుకు అంటే మీరు కూడా ఇలా జరగకుండా జాగ్రత్త పడతారని. సో ఏంటక్కో వీడియో ఒకటి చూపిస్తున్నావు, మ్యాటర్ ఒకటి చెప్తున్నావు అని అనుకోకండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమవుతుంది. సో మ్యాటర్లోకి వచ్చేస్తే మొన్న నైట్ 2 days బ్యాక్ ఫుల్గా వర్షం పడుతుంది, హెవీ రెయిన్. మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు మొబైల్ ఏం చేశారంటే రెయిన్ పడుతుంది కదా అని చెప్పేసి పాకెట్లో పెడితే తడిచిపోయిద్దని చెప్పి ఆయన ఏం చేశారు, బండి ముందును కవర్ ఉంటుంది కదా మొబైల్ పౌచ్, సో ఆ పౌచ్లో ఈ మొబైల్ పెట్టేశారు. ఈయన ఏంటంటే దగ్గరకు వచ్చినప్పుడు ఒక 3 km 5 km దగ్గరలో ఉండేటప్పుడు ఏంటంటే పెట్రోల్ పూర్తిగా లేదని చెప్పేసి బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వచ్చేసారు. అయితే అది అక్కడ మొబైల్ అక్కడ మిస్ అయింది అనుకుంటున్నారు ఈయన, కానీ మా ఇంటి దగ్గరలోనే మొబైల్ అయితే పడిపోయింది. చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ ఈ కవర్లో అయితే మొబైల్ పెట్టి ఇంటికి వచ్చేసారు. చూసుకునేసరికి ఇంటికి వచ్చేసరికి మొబైల్ లేదు. మళ్ళీ నాకు చెప్తే నేను తిడతా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి వెతికారు. అయినా సరే లాభం లేకపోయింది, మొబైల్ అయితే దొరకలేదు. ఏం చేస్తున్నావు, ఇంత టైం పట్టేసింది, ఇంకా ఇంటికి రాలేదు, అలా అని ఒక కాల్ కూడా చేసి చెప్పలేదు, లేట్ అవుతుందని చెప్పేసి అని నేను కోపం అయితే అప్పుడు చావు కబురు చల్లగా చెప్పారండి, మొబైల్ పోయిందని చెప్పేసి. ఇంకా మనం ఇంకా ఆగుతామా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా ఉండిపోయాం, స్టన్ అయిపోయి అంత టెన్షన్ పడిపోయాను. ఇక వీడియో విషయానికి వచ్చేస్తే ఇవి వచ్చేసి మా గార్డెన్ లో పూసిన డ్రాగన్ ఫ్రూట్ అండ్ అలాగే సీతాఫలకాయలు. అయితే డ్రాగన్ ఫ్రూట్ మమ్మీ హార్వెస్ట్ చేశారు, సీతాఫలకాయలు వచ్చేసి నేను హార్వెస్ట్ చేశాను. అబ్బబ్బా ఏంటక్క ఒక మ్యాటర్ చెప్తావు, అది కంప్లీట్ చేయకుండానే ఇంకో మ్యాటర్ లోకి వెళ్ళిపోతావు అని అనుకుంటున్నారు కదా, ఏం లేదండి. సో మరి నేను ఇంత చెప్పాను కదా, మీరేమనుకుంటున్నారు, మొబైల్ దొరికింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా, గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసేయండి.